అక్బర్ బీర్బల్ కథలు. అక్బర్ బీర్బల్ కథలు చాలా చాలా బాగుంటాయి. అందులో బహుమానం అనే కథను మనం ఈరోజు తెలుసుకుందాం. బీర్బల్ శాకాహారి. శాకాహారి అంటే తెలిసిందే కదా, వాళ్ళు మాంసం ముట్టుకోరు, కూరగాయలు ఆకుకూరలు మాత్రమే తింటారు. ఓ రోజు అక్బర్ చక్రవర్తికి బీర్బల్కు ఒక కోడిని బహుమతిగా ఇవ్వాలని అనిపించింది. ఆ రోజు దర్బార్లో అందరి ముందు బీర్బల్, నేను నీకు ఒక బహుమతిని ఇస్తాను, అది తినగలిగినదే ఇస్తాను, మరి నువ్వు తింటావా అన్నాడు. చక్రవర్తి ఏమడిగినా అందులో ఏదో విషయం ఉండే ఉంటుంది. ఈసారి దేంట్లో ఇరికించాలనుకుంటున్నారో నన్ను అని ఓ పక్క ఆలోచిస్తూనే, ప్రభువుల వారు ఏమిచ్చినా తీసుకోవడం సేవకుడి ధర్మం అన్నాడు. తీసుకోవడం కాదయ్యా, తింటావా లేదా బాగా ఆలోచించుకొని చెప్పు, తర్వాత కాదన్నావో నాకు చాలా కోపం వస్తుంది అన్నాడు అక్బర్. అయ్యయ్యో, ఎంత మాట! అన్నమాట మీదే నిలబడతాను ప్రభు, మీరేమిచ్చినా ఎలాగోలా దాన్ని తింటాను అన్నాడు బీర్బల్. అక్బర్ వెంటనే ఒక సేవకుడి చేత కోడిని తెప్పించాడు. మరి ఈ కోడిని తింటావా నువ్వు? తప్పకుండా ప్రభు, మీకు ముందే సెలవిచ్చాను కదా ఎలాగైనా తింటానని. అదేంటి, నువ్వు శాకాహారివి కదా, కోడిని ఎలా తింటావు అని అడిగితే, అవును ప్రభు, నేను శాకాహారినే, నేను కోడిని కోసుకుని తినను, అమ్ముకుని తింటాను అని ముసిముసిగా నవ్వుతూ చెప్పాడు బీర్బల్. ఆ మాటలు విని చక్రవర్తితో పాటు సభలోని వారందరూ గట్టిగా నవ్వారు. బహుమానం అనే కథను విన్నారు కదా, ఇప్పుడు ఎవరు తిండిపోతూ అనే కథను విందాం. ఓసారి బీర్బల్ దారిలో వెళ్తూ ఉండగా రేగుపళ్ళు అమ్మేవాడు కనిపించాడు. నిగనిగలాడుతున్న ఆ రేగుపళ్ళను చూడగానే బీర్బల్కు వాటిని తినాలనిపించింది. తీరా ఆ రేగుపళ్ళను కొన్నాక, ఇంత మంచి రేగుపళ్ళని అక్బర్ బాదుషాకి ఇవ్వకుండానేనా అని రేగుపళ్ళను తీసుకొని అక్బర్ వద్దకు వెళ్ళాడు. ఏంటి బీర్బల్ ఇలా వచ్చావు అని అడిగితే, మీరు తింటారని మంచి రేగుపళ్ళు తెచ్చాను అన్నాడు. ఓ రేగుపళ్ళా, ఇవంటే రాణిగారికి కూడా చాలా ఇష్టం, మనం ముగ్గురం కలిసి రేగుపళ్ళు తిందాం అని రాణిని కూడా పిలిపించి ఒక పెద్ద పళ్ళెంలో రేగుపళ్ళను పోసి ముగ్గురు దాని చుట్టూ కూర్చుని తింటున్నారు. అవి చాలా రుచిగా ఉండడంతో ఆ ముగ్గురికి బాగా నచ్చాయి. అక్బర్ బాదుషాకైతే మరీ అవి తింటుండగా అక్బర్కి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. మహారాణిని ఆట పట్టించాలని అనుకున్నాడు. దాంతో తాను తిన్న రేగుపళ్ళ గింజలను కూడా రాణిగారి వైపు మెల్లగా వేస్తున్నాడు, అది రాణి గమనించకుండా చూసుకుని. కానీ అక్బర్ చేస్తున్న పనిని బీర్బల్ గమనిస్తూనే ఉన్నాడు. చక్రవర్తి మనసులో ఏముందో గ్రహించిన బీర్బల్ తనలో తానే నవ్వుకున్నాడు. ముగ్గురూ కలిసి రేగుపళ్ళను తిన్నారు. అక్బర్ పక్కన కేవలం 5-6 గింజలే ఉన్నాయి, బీర్బల్ పక్కన కొన్ని గింజలున్నాయి, కానీ రాణిగారి పక్కన చాలా గింజలున్నాయి. చూసావా బీర్బల్, మీ మహారాణి ఎంత తిండిపోతో, ఆ గింజలను చూస్తేనే అర్థమవుతుంది అన్నాడు అక్బర్ నవ్వుతూ. దానికి బీర్బల్, కానీ రాణివారి కంటే ప్రభువులే ఎక్కువ తిండిపోతని నా అభిప్రాయం, ఎందుకంటే రాణివారు పళ్ళని తిని గింజల్ని వదిలేశారు, మరి మీరో ఆ గింజల్ని కూడా వదలకుండా తినేశారే అన్నాడు. బీర్బల్ తన పక్షాన మాట్లాడినందుకు మహారాణి ఎంతో సంతోషించింది. అక్బర్ మాత్రం, అబ్బా, ఈ బీర్బల్ ఉండగా నా ఆటలు సాగవు అని అనుకున్నాడు. ఎవరు తిండిపోతూ అనే కథను కూడా విన్నారు కదా. మరిన్ని మంచి కథలతో తర్వాతి వీడియోల్లో కలుసుకుందాం.